పంచకృత్యాలు ఉన్నాయి. సృష్టి, ఒక్కసారి నటరాజస్వామి వారి యొక్క ఆ నాట్య భంగిమలో ఉన్నటువంటి విధానాన్ని పరిశీలించి చూడండి. కుడి చేతిలో డమరకం కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మ్రోగిస్తేనే అనేకమైన ధ్వనులు కలిగాయి అనేది అనేక పర్యాయాలు మనం విన్నా అనుకున్న విషయం. అలా మోగించాడు డమరుకాన్ని. సనకాదిసిట్టాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం నృత్తావసానే నటరాజరాజ. బ్రహ్మాండమైనటువంటి ఆ డమరుకాన్ని సనక సనందనాదులందరూ కూర్చున్నటువంటి సందర్భంలో మ్రోగిస్తే అమోఘమైన శబ్దాలన్నీ పుట్టాయి. అదిగో ఆ శబ్దాల సృష్టి చేసినటువంటి వాడు శంకరుడు. ఈవేళ మనం అందరం ఒక అక్షరాన్ని మాట్లాడగలుగుతున్నామన్నా, అక్షర సమూహమైనటువంటి పదాలని లోకానికి అందించగలుగుతున్నామన్నా, ఆ పదాల సమూహంతో వాక్యాన్ని సృష్టించగలుగుతున్నాము అని అన్నా కేవలం డమరకం యొక్క కారణంగానే, అనుమానం ఏమాత్రమూ లేదు. ఆ మరొక చేతిని ఇటు పక్కనటువంటి దాన్ని చూస్తే అగ్ని కనిపిస్తూ ఉంటుంది. ఆకాశాద్వాయు, డమరుకాన్ని మోగించినటువంటి సందర్భంలో ఆ వాయు ప్రకంపనం కారణంగా పెద్దదైనటువంటి ధ్వని మనకి వినిపిస్తోంది. ఎక్కడైనా ఒక ధ్వనిని చేస్తే ఆ ధ్వని అలా మెల్లగా మెల్లగా వాయుతరంగాల మీద గాలి అలా 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 కెరటాలుగా విడితే అటుపక్క మనకి ధ్వని వస్తుంది. ఆకాశాద్వాయు వాయురగ్ని. ఆ శంకరుని యొక్క ఎడమ చేతిలో అగ్ని కనిపిస్తూ ఉంటుంది. వాయురగ్ని. ఏ అగ్ని అయితే ఉందో అది స్థితిని సూచిస్తూ ఉంటుంది. మనందరం కూడా మాట్లాడగలుగుతున్నామన్నా, కంటితో చూడగలుగుతున్నామన్నా, సంపూర్ణంగా సుఖంగా జీవించగలుగుతూ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని చేయగలుగుతూ ఉన్నామన్నా దీనంతటికీ ఆధారం అగ్ని. ఆ అగ్ని కారణంగానే స్థితి, సృష్టి స్థితి. మూడవదైనటువంటి కృత్యం శంకరుడు చేసేది లయం. లయం అంటే ఈ సృష్టింపబడ్డదాన్ని, ఈ స్థితి అలా సాగుతున్నటువంటి సృష్టిని లయం చేయడం అంటే అక్కడితో ముగించి వేయడం. ఆ ముగించి వేయడానికి గుర్తుగా అపస్మారుడనే పేరు కలిగినటువంటి వాడిని తన పాదాల కింద తొక్కుతూ కనిపిస్తాడు శంకరుడు. అపస్మారుడనే వాడిని రాక్షసునిగా తెలియచేస్తారు శాస్త్రంలో. ప్రతి విషయాన్ని మర్చిపోవడం, విన్నటువంటి దాన్ని బుద్ధిలో నిలువ చేసుకోలేకపోవడం, లేదా వేరే విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండడం, ఈ పద్ధతి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొలగించగలిగిన శక్తి ఉన్నటువంటి వాడు శంకరుడు మాత్రమే. అంచేతనే అమోఘమైన బుద్ధి మనకి కలగాలి అంటే శివారాధన చేయాలి అని శాస్త్రం తెలియచేస్తూ ఉండేటటువంటి మాట.